మీ క్రెడిట్ కార్డ్ మీద వీసా, మాస్టర్, రూపే, అమెక్స్ అని ఉంటుంది. కానీ అవి బ్యాంక్స్ కాదు. అయితే అవి ఏం చేస్తాయి, ఎందుకు వచ్చాయి? బ్యాంక్స్, పేమెంట్ నెట్వర్క్ ఎలా కోట్లు సంపాదిస్తాయి? ప్రతి స్వైప్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ తెలుసుకుందాం. మీరు ఇప్పుడు మాస్టర్ బ్యాంకింగ్ ఇన్ 30 days లో ఎపిసోడ్ 12 చూస్తున్నారు. ఇప్పటికే 11 ఎపిసోడ్ లో బ్యాంకింగ్ హిస్టరీ, ఎఫ్డి, ఆర్డి, ఆర్బీఐ, క్రెడిట్ కార్డ్ ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో కింద లింక్స్ ఉంటే తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఒకప్పుడు ప్రతి బ్యాంక్ తన సొంత కార్డ్ సిస్టమ్ ని నడిపితే ప్రతి షాప్, ప్రతి బ్యాంక్ వేరు మెషిన్, రూల్స్, రికార్డ్స్ పెట్టాల్సి వచ్చేది. ప్రపంచం మొత్తం గందరగోళంగా మారేది. అందుకే ప్రపంచం మొత్తం ఉపయోగించేలా ఒక యూనివర్సల్ డిజిటల్ హైవేని సృష్టించారు. అదే వీసా, మాస్టర్, రూపే, అమెక్స్. మీరు కార్డ్ స్వైప్ చేసినప్పుడు కస్టమర్ బ్యాంక్, మర్చెంట్ బ్యాంక్, కార్డ్ మెషిన్ మధ్య సమాచారాన్ని సెకండ్లలో పంపించి ట్రాన్సాక్షన్ సేఫ్ గా చేసేదే ఈ పేమెంట్ నెట్వర్క్. అందుకే ఇవి బ్యాంకింగ్ ప్రపంచంలోని ఇన్విజిబుల్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. వీసా 200+ దేశాల్లో యాక్సెప్ట్ అయ్యే ప్రపంచ దిగ్గజం. మాస్టర్ కార్డ్ గ్లోబల్ యాక్సెప్టెన్స్ తో పాటు ట్రావెల్, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కి ప్రసిద్ధి. రూపే ఎన్సిపిఐ రూపొందించిన ఇండియా ఓన్ పేమెంట్ నెట్వర్క్. యూపీఐ తో క్రెడిట్ కార్డ్ లింక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. అమెక్స్ ప్రీమియం కస్టమర్ కోసం రూపొందించింది. లగ్జరీ నెట్వర్క్, రివార్డ్స్, లాంజ్ యాక్సెస్, కాన్జియస్ సర్వీస్ లో కింగ్. అసలు క్వశ్చన్ ఏంటంటే, మీరు 1000 రూపీస్ స్వైప్ చేస్తే మీకు ఫీ కనిపించదు. అయితే ఆ డబ్బు ఎవరు కడతారు? మర్చెంట్. దీనినే ఎండిఆర్, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1000 రూపీస్ పర్చేజ్ చేస్తే మర్చెంట్ అకౌంట్ 970 to 985 మాత్రమే చేరొచ్చు. మిగిలిన డబ్బు బ్యాంక్, పేమెంట్ నెట్వర్క్, ప్రాసెసింగ్ కంపెనీస్ పంచుకుంటాయి. అంటే ప్రతి స్వైప్ వెనుక ఒక హెడెన్ రెవెన్యూ మిషన్ పనిచేస్తుంది. సాధారణంగా వీసా, మాస్టర్ కార్డ్ ట్రాన్సాక్షన్ పై మర్చెంట్ ఫీ 1.5% to 3% వరకు ఉండొచ్చు. అమెక్స్ లో అది 2.5% to 3.5% వరకు ఉండొచ్చు. అందుకే అమెక్స్ ఎక్కువ రివార్డ్స్, ప్రీమియం బెనిఫిట్స్ ఇవ్వగలదు. రూపేలో చిన్న యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఎండిఆర్ 0 కూడా ఉండొచ్చు. అయితే కస్టమర్ కి ఎటువంటి చార్జెస్ ఉంటావా? ఉంటాయి. ఫారిన్ కరెన్సీలో స్వాప్ చేస్తే 4x మార్కప్ ఫీ, క్రెడిట్ కార్డ్ తో క్యాష్ విత్డ్రాల్ చేస్తే క్యాష్ అడ్వాంటేజ్ చార్జెస్, పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ సర్చార్జెస్, ఇంకా ఈ చార్జెస్ పై 18% జీఎస్టీ కూడా వర్తిస్తుంది. చాలా మందికి ఎడిన్ చార్జెస్ గురించి అసలు తెలియదు. అయితే ఏ నెట్వర్క్ బెస్ట్? ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ గ్లోబల్ షాపింగ్ చేస్తే వీసా, మాస్టర్ కార్డ్ బెస్ట్. ఇండియాలో యూపీఐ ఇంటిగ్రేషన్, లోకల్ యూస్ కోసం రూపే, ప్రీమియం లైఫ్ స్టైల్, లగ్జరీ రివార్డ్స్, ఎయిర్పోర్ట్ లాంచ్ బెనిఫిట్స్ కోసం అమెక్స్. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, కార్డ్ ఇచ్చేది బ్యాంక్, పేమెంట్ ప్రపంచమంతా ట్రావెల్ చేసేది ఈ నెట్వర్క్స్. మరియు ప్రతి స్వైప్ వెనుక కోట్ల కొద్ది బిజినెస్ దాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 13 లో మీరు కార్డ్ స్వైప్ చేసిన 2 seconds లో మర్చెంట్ అకౌంట్ కి డబ్బు ఎలా చేరుతుంది, సెటిల్ ఎలా జరుగుతుంది, అసలు మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.